హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం ఆర్జీవి వ్యూహం గురించి తెలుసుకుందాము. ఈ వ్యూహం స్టోరీ లైన్ ఏమి కొత్తది కాదు, అది అందరికీ తెలిసిందే. అది ఎలా అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం వారి కుటుంబంలో జరిగిన సన్నివేశాలు, అలానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ కోణమును మరియు వైఎస్ జగన్ అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితులను చవిచూశాడు, అలానే ఎంత కష్టపడితే ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యాడు, ఇలా మనందరికీ తెలిసిన పలు సన్నివేశాలను బేస్ చేసుకొని రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహం చిత్రం చిత్రీకరించారు. ఈ వ్యూహం ఎలా ఉందంటే సింపుల్గా ఒక వ్యక్తిపై ఒక వ్యవస్థ మరియు ఆ వ్యవస్థకు అనుకూల మరియు ప్రతికూల వ్యక్తులు అంతా ఏకమై ఆ వ్యక్తిపై పన్నిన వ్యూహ రచనే ఈ వ్యూహం అని చెప్పాలి. ఈ వ్యూహం మూవీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం, తదనంతరం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మరియు వైఎస్ జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయండి అని చెప్పే డైలాగ్తో మూవీ స్టార్ట్ అయ్యి కొన్ని సెకండ్స్లో 14 years బ్యాక్ నుండి రన్ అవటం, అంటే వైఎస్ఆర్ చనిపోవటం, ఆ కార్యక్రమంకు నేషనల్ లీడర్స్ రావటం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రావటము, ఆ తదనంతరం వైఎస్ జగన్ 150 members సపోర్ట్తో సీఎం అవ్వాలనుకుంటే దానికి నేషనల్ పార్టీ చేసే చీఫ్ అయిన సోనియా గాంధీ ఎలా అడ్డుకున్నారు, దానికి కొంతమంది ఏపీ పొలిటీషియన్స్ చేసిన పనులు వంటి సన్నివేశాలు ఆకట్టుకునే రీతిలో చేయటం బాగుంటుంది. బేసిక్గా ఆర్జీవి లాస్ట్ 4 years మూవీస్ మేకింగ్లో ఈ వ్యూహం మూవీ మేకింగ్లో కొంత మార్పును చూపించాడు. ఈ మూవీని ప్రేక్షకుడు ఆకట్టుకునే రీతిలో బాగా చిత్రీకరించారు. అలానే మరి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ప్రేమో ఏమో ఆర్జీవికి. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను చాలా ఆర్టిఫిషియల్గా చిత్రీకరించినట్టు ఉంటుంది. మరియు మరొక రోల్ అయిన లోకేష్ స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా వాయిస్ను షేర్ చేసుకోవటం, ఆయన వాయిస్ ద్వారా వచ్చే సన్నివేశాలు క్యారెక్టర్ కనిపించకపోయినా వాయిస్తో ఫన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. ఇంకా ఈ వ్యూహం మూవీ ఒక వ్యక్తి అనుకున్న దానికోసం తీసుకున్న నిర్ణయం కోసం ఆ వ్యక్తి యొక్క పట్టుదల అనాలో లేక మొండి వైఖరి అనాలో, అంటే చాలామంది పట్టుదలకు మరొక పేరు మొండి వైఖరి అని అనుకుంటూ ఉంటారు. అలానే ఆ వ్యక్తి మొండి వైఖరి ద్వారా ఎటువంటి పరిణామాల ద్వారా ఎటువంటి జీవితం అనుభవించాడు, చివరికి తను అనుకున్న లక్ష్యం చేరుకోవటానికి చాలా చక్కగా వ్యూహరచన చేశాడు డైరెక్టర్ ఆర్జీవి. ఈ మూవీ ఒక పొలిటీషియన్ తన మైలేజ్ ప్రజల ద్వారా పెంచుకోవటం కోసం చేసే యాత్రలు, తద్వారా ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని ప్రజల కోరికలను తార్పారం పట్టటము వంటి సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ చేసే పాదయాత్రలో వచ్చే సాంగ్ స్పెషల్ అని చెప్పాలి. అలానే మరొక 2 సాంగ్స్ బాగానే ఆకట్టుకుంటాయి. మరియు ఈ వ్యూహం స్టోరీ లైన్ అందరికీ తెలిసిందే అయినా స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మరియు వైఎస్ఆర్ అభిమానులకు అయితే ఒక వేరే రేంజ్లో ఉంటుంది ఈ వ్యూహం. అలానే ఒక కథనం తెలిసిన దాన్ని చూడటానికి సహజంగా ఆసక్తి చూపించరు ప్రేక్షకులు. దానిపై ఆసక్తి క్రియేట్ చేయటంలో రామ్ గోపాల్ వర్మ ది బెస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక కాంట్రవర్సీ చేసి తన ప్రతి సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవటము ఆర్జీవికి అలవాటే. అలానే ఈ మూవీకి పబ్లిక్లో ఒక బజ్ క్రియేట్ చేశాడు. ఫైనల్గా ఈ వ్యూహం ఒక వ్యక్తి తెగువ, తెగింపు, ఆశ, కోరిక, పట్టుదల, వెనుదిరగని వైఖరి కలగలిపిన ఒక పొలిటికల్ సటైరికల్ మూవీ. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.